నేను చెప్పానికి ఆ గుండుపాలు ఏటు పడి సత్తి నేను చెప్తాను ఆ మాటకి అక్కన్న మాటకి ఆ గుండుపాలు ఏట్లు పడి సత్తుందిరా అక్కేమో తిన్నావా నీకు నాయంపు లేదంట్రా తమ్ముడా నల్ల బెంకనేమో తమ్ముడా నువ్వు కసాడు పుట్టేవా తమ్ముడా మా కానివాడోరా తమ్ముడు మన తమ్ముడు కంసాడు పుట్టలేదు మన అమ్మ బాగా పుట్టాడు కంసాడు పుట్టావా మా కానివాడు కడసాని పుట్టావా నేను అలాగ అనుకోలేదు కడసాడు కానీ పుట్టాడు మన అమ్మ బాగా చూసుకో బాబు అన్నమంతా పాటు చేసింది నా కింద పెళ్ళి నా పెళ్ళి నా పెళ్ళి నా పెళ్ళి సకలు గుర్తుకుంటున్నావా పెళ్ళని ఇంకా ముందున్న ముసలి పండుగ పెళ్లి చేసుకున్న కాంతి నీకు నిద్ర ఉండదు సుఖం ఉండదు ఎంత ఏములో కూడా ఇప్పుడు ఆడుకున్నా కుదరదు ఊరంటే ఆడుకున్నా కుదరదు పెళ్లి చేసుకున్న కాంతి నీకు నిద్ర ఉండదు సుఖం ఉంది ఎంత ఏములాపం మేము పడుతున్నాం కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటాం ముందు ముందే తెలుస్తుంది ఎంత యాభై కూడా వచ్చాడో గవర్నమెంట్ గారు ఊడిపోయి అని చెప్తాను పెళ్లి కొప్పిస్తున్నట్టు ఒరే దరిద్ర కొట్టాడా నేను ఎప్పుడు చేయరా పెళ్లి పెళ్లి అని సంబరం పడుకో సరే పెళ్లి చేసుకుంటావు చల్లాన్ని తీసుకొచ్చి ఏంటో కాపురం ఉంటావురా ఇంట్లోకి వెళ్తానే నీటిలో తెలుసు నీ ఆ మాట మాత్రం అయితే సరే రానాడట ఇంట్లోకి వెళ్తానే శుభోచరా శివాచారా ఇంటికి వస్తాడట కొనలు కట్టి అయితే నేను ఇంట్లోకి ఆ ఇంటికి తలుపులే లేవంట తాపంలో కూడా లేవంట ఇంకా ఎవరింటికి వెళ్ళగానే ఇంటికి వచ్చేస్తారు నువ్వు వచ్చే వచ్చే నా ఇంటికి వచ్చావా నీ పట్టు లేదు నా ఇంటికి వచ్చే ఆనందం కదా మీరు అందరూ వదిలేస్తే నేను వదిలేస్తాను మీరు అందరూ వదిలేసారు తమ్ముడు మరి నేను వదిలేస్తాను వదలకూడదు నేను 2 కోళ్ళు కట్టాను పంచేస్తాను తమ్ముడికి నాకు ఇల్లు పంచేస్తాను చిన్నోడు కదా గారవ తమ్ముడు ఇంటికి నాకు ఇల్లు పంచేస్తాను ఓ పని కింద నాది మీరు తేడిది తొమ్మిది అందరికన్నా చిన్నోడు గారు కింద ఉంటావు అందరికన్నా పెద్దోడు గారు పైన ఉండు లేదంటే వాస్తు బాగోదు వెళ్ళేస్తాం నువ్వు వెళ్ళేస్తే మేము వచ్చేస్తాం తమ్ముడు ఒక మాట నీకు పనికొచ్చే మాట చెప్తాను అంతే చేత కానీ కాదుకూడదు మంగడి పెళ్లి చేస్తానేవి నాకు ఉండడానికి ఇల్లు లేదు ఆ ఎవరాగిరి పొందుతున్నా చిన్న గుడిగా టెక్కించి పడగల పొరపు కూడా ఒక గుడి కాదు కదా 7 గుళ్ళు ఏకంగా కడతారు అలాగే పెళ్లి ఒప్పుకోలేకపోతే ఒప్పుకోకంతే మంచోడు రెడీ అక్క తమ్ముడు అయ్యా నీకు కనికరం లేదా కళ్యాణ్ కన్నా నీకు న్యాయం లేదా నల్లటైం కన్నా అలాగే ఆడపిల్ల ఏడుతుంది సార్ ఆడకల్లా పుట్టింటికి వచ్చి కంటి తడి పెట్టిందనుకో ఎవరెవరం పోతాం ఇది తప్పనిసరి కాదు అయితే ఇల్లు కట్టమన్నాడా ఓ పని చేయక తమ్ముదనం ఆశపోతులు ఆడ పేరు పెట్టేసావు కాబట్టి తమ్ముడు 7 రోజుల వద్ద సెలవిచ్చినట్టయితే ఒక గుడి కాదు కదా 7 గుళ్ళు ఏకంగా కడతానని తమ్ముడితో మరణం పెట్టి బాబుకి వెళ్ళిపో తమ్ముడు తమ్ముడా తమ్ముడు
నీకు విమానం కావాలో పలికలు కావాలో నువ్వు ఎందుకు చెప్పు తమ్ముడు. ఒక మెడిసిన్ నేను నాతో చెప్పలేదు పెద్దోడు కదా నాతో చెప్పకుండా నేను ముహూర్తాలు పెట్టేస్తారు ఎప్పుడు పడితే అప్పుడే పెళ్లి చేసేస్తారు ఇంకా మంచి ఏంటి చెట్టాలేదు ముహూర్తం చేసారా అన్నయ్య అప్పుడు నీ పెళ్లి ముహూర్తం దగ్గర పడిపోయింది దేని ఊరేగుతామని చెప్పి అడుగుతున్నావు అన్నయ్య నీకులాగా పలకల మీద నేను మీద తాట మీద గేట్ల మీద పళ్ళు మీద బస్సుల మీద ఊరేగను అన్నయ్య నేను ఇంటి మీద ఊరేద్దాను నేను ఆడికి 200 వేల మేనాల మీద పలికిల మీద ఊరేగావు నువ్వు ఎద్దు మీద ఊరైతే మన మంచి కూడా నేను ఎగిరి అన్నయ్య ఆడది పెళ్లి చేయాలి అప్పుడు పెళ్లి తమ్ముడు అప్పుడా తప్పుదో తమ్ముడు దేశం మీద 3 ఎడ్లు ఉన్నాయి ఎగ్గిరావా తమ్ముడు అది తూర్పు గోదావరి కాకినాడ తాలూకు రామచంద్రపురం రాజధాని ఆనాటికి ఏమో వెలసపుట్టింది వరనాడు పశ్చిమలు వైకుంఠపురం అయితే తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తాలూకు ఆనాడు గమ్మలు కలిసిపుట్టారు వరనానికి రసగులట పంచులు 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 అంటే ఏమంటారా పంచులు అంటే మామూలు మాలోలా మాలోడికే నీకు గేట్లు ఎవరికి లేవా నేను మాల దగ్గరికి పెళ్లి చేసుకున్నా తమ్ముడు ఇంకో చెట్టు ఉందా ఇంకా 2 ఉన్నాయి తమ్ముడు అది తూర్పుగా అది నడుము సగంలో బిక్కోలికేమో ఆనాటికేమో వెళ్తు పుట్టింది వరనాడికి రసుకులు వైకుంఠ పొరవాలి అయితే నడుము సాగినాడా బిక్కోలికి అమ్మ కలిసి పుట్టారు వరనాడికి రసుకులు రంగబాబు నాకు తెలియగా ఇంగ్లీష్ పడతా రసుకులు అంటే ఏమంటారు ఇక మురుకు బట్టలు కొంచుకుంటే సాకలు ఆ సాకలు దగ్గర పెళ్లి చేసుకోరా ఆ పెళ్ళిద్దు తమ్ముడు నప్పితే లేకపోతే ఎక్కడ ఎంత పరిగెట్టాడు అంత బాధ ఏమొచ్చిందా నేను మొహం చూసి సాగాను ఎంత పరిగెట్టాను రా చిన్నదా చిన్న కదా నా పరుగు నీ మొహం చూసి సాగాను అయ్యాను పాలు గంటలు సాగిపోయాడు ఏం బాగా వచ్చింది ఇప్పుడు అన్నయ్య ఏమన్నా ఆయన ఎక్కదు ఏం గంగరే ఎక్కరా జంగ నా పేరు అన్నయ్య గంగరే ఎక్కమన్నాడు కానీ ఒక ఎదురు కొని చెప్తే ఆ ఎదురు తీసుకుని ఊరని పోతే నాకు కాలక్షేపం అయిపోతే ఆ ఎదురు పెళ్లి చేసుకున్నాను తమ్ముడు దేశం మీద 3 ఎడ్లు ఉన్నాయా దేశం మీద 3 ఎడ్లు ఉన్నాయి ఎడ్లు లేవా నేను పెళ్లి చేసుకుని ఊరికి ఎంతో ఒక చోట ఉన్నాను నీకు తెలీదా తెలియదు కదా చెప్తే కేకేస్తావా నేను కేకెత్తే వస్తుందా అరిడాకమందరము ఆదిష్టుండు శని ఆకు సీతంలో శని రాజుండు మరి రాకు పార్ప మాధవుడు నిద్ర 7 సంవత్సరాలతో పాల సముద్రం కింద ఓడల మరి కింద ఒక్కళ్ళ పొట్ట ఆ ఒక్కళ్ళ పొట్టలో ఉంది ఎండు అనము ఆ ఎండు ఆనం కేకెత్తే పెళ్లి చేసుకుంటా లేకపోతే పెళ్లి అవుతున్నాయి నువ్వు కేకెత్తే వస్తుందనే నేను కేకెత్తే వస్తుందా
ఎలారా పెళ్లి కూడా వస్తున్నాడు అంట అటు గడ్డి పెళ్లి కొడుకు ఊరు ఏడుకుంటా వస్తున్నాడంట సవాల్ మీద వస్తాడు వస్తాడంట చూడడానికి వెళ్దామా దిగేటప్పుడంట తూర్పాజీ వెళ్తాడంట చూడడానికి వెళ్దాం ఎలాగెళ్ళాను ఎలాగెళ్దాం ఓ బురుగు పుట్ట పట్టుకుని పెళ్లి కొడుకుని చూసినట్టయ్యా అటు కానీ గడ్డి పరుగులు కూర్చుంటాయా వెళ్దామా కోంతమ్మా ఓ కోంతమ్మా నువ్వు వస్తున్నావా పెళ్లి కొడుకుని చూడడానికి వెళ్దాం రండి రే సచివతి పెళ్లి కొడుకు కంపడ్డా వెనకాల రాత్రమా నీ పెళ్లి కొడుకు కంపడ్డా నీ గుడి కట్టే చూపు మాత్రం అని నడుగు పెళ్లి కొడుకు అడుగు ఏరుకుంటూ వస్తాడు సవాయిలో ఎలా వస్తాడు చూడండి ఆడ పెళ్లి కొడుకు